అట్లా దీంట్లో ఒకటమ్మా, మనం గెలవడం కాదు, మనతో పాటు 10 మందిని గెలిపించొచ్చమ్మా. అవును, అదే కావాలి. మనం ఒక్కటే గెలిస్తే ఏమొస్తుంది, మనం వెంబడి 10 మందిని తీసుకెళ్తేనే అప్పుడు మనకు వాల్యూ ఉంటది. చక్కగా 100% మనం గెలుపు ఖాయమ్మా. దీంట్లో ఈ కంపెనీ ఏంటంటే ఆయన పేదవాళ్ల కోసమే దీన్ని సృష్టించాడమ్మా. సార్ మరి మార్చి వరకు కాయిన్స్ అమ్ముకోకుండా ఎందుకు ఉండాలా? అంటే ఎక్స్చేంజ్ మన సొంతం, కాయిన్ మన సొంతం. ఓకే. అలాగని డేటా కూడా కస్టమర్లు ఇప్పుడు 40 లక్షల మంది వచ్చారమ్మా అకౌంట్ హోల్డర్స్ మన దగ్గర. 5 కోట్ల అకౌంట్ వస్తాయి మార్చి 31 వరకు. 2023 మే నెల 23వ తారీఖు నాడు ప్రపంచ దేశాలకు మన కిబో ఎక్స్చేంజ్ రిలీజ్ చేస్తున్నాడు. ఆయన కొడుకు పుట్టినరోజు ఆ రోజు. ఆ కొడుకు చనిపోయాడమ్మా, లేడు. కాబట్టి అదొక సెంటిమెంట్ గా ఆయన ఆ డేట్ ఫిక్స్ చేశాడు. ఆ రోజు ప్రపంచ దేశాలకి రిలీజ్ చేసినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, అంటే ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ ప్రజలు, భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా వెళ్ళిపోయింది. ఈ ప్రజల దగ్గరకు ఈ మార్చి 30వ తారీఖు వరకు కాయిన్స్ అన్ని మన దగ్గరికి వస్తాయమ్మా. మనం ఆ రోజు ఆయన రిలీజ్ చేసినప్పుడు మనం అమ్మటానికి పెట్టినప్పుడు అమెరికా వాడు గాని, దుబాయ్ వాడు గాని, లండన్ వాడు గాని, రష్యా వాడు గాని కాయిన్స్ కొనాలి. ఎవరి దగ్గర కొనాలమ్మా? మన దగ్గర. ఎవరి దగ్గర? కంపెనీ దగ్గర కాదు, మన పేద ప్రజల దగ్గర. అవును. ఇవాళ ₹10 రిలీజ్ అయ్యి ₹50 అయింది కాయిన్ కాస్ట్. అవును. ₹10 రిలీజ్ అయినప్పుడు డాక్టర్ మహిళలకు ఇచ్చాడమ్మా. ఇవాళ మనం కొనాలంటే ₹50. అవును. రేపు అమెరికా వాడు కొనాలంటే ₹1000 కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు. అవును. ఆ డబ్బులన్నీ మన తెలుగు ప్రజలకు రావాలని చెప్పి ఈ ఒక సిస్టమ్ ప్రకారంగా పెట్టేసి ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే ₹500 అకౌంట్ తీసుకున్న తర్వాత 500 ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకోదు కంపెనీ. 500తో అలా పోయి బిర్యానీ తిరిగిస్తే అయిపోతాయమ్మా. ఎవరి ఆస్తిని మనం కరగదీయట్లేదు. ఇక్కడ 500తో అకౌంట్ తీసుకున్న తర్వాత మనం వేరే మన ఫ్రెండ్ కి చెప్తే ఫ్రీగా 150 కాయిన్స్ ఇస్తుంది కంపెనీ. కాయిన్స్ అన్ని కూడా మన దగ్గరే ఉంటాయి కనుక మనం అమ్మినప్పుడు ఈ వేరే దేశ వాళ్ళు కొంటే మన తెలుగు ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో మంచి ఆలోచన అయింది. అమ్మో, ఆయన వ్యక్తిగత శక్తి. సార్ ఇంకోటి, మన ఇండియా వైజెస్ కాకుండా ఈ వేరే దేశం వాళ్ళకి, అంటే వేరే ఊరు వాళ్ళకి కాయిన్స్ మనం ఈ కాన్సెప్ట్ లో వాళ్ళని జాయిన్ చేపిస్తే కాయిన్స్ ఏమైనా పెరుగుతాయా? అంటే ఇప్పుడు మీ జిల్లా మీరున్నారు, మీ జిల్లా వాళ్ళతో చేస్తే 150 వస్తాయి మీకు. మీ పక్క జిల్లా వాళ్ళతో చేస్తే 225 వస్తాయి. మీ పక్క రాష్ట్రం మన తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, కర్ణాటక వాళ్ళతో చేస్తే 300 కాయిన్స్ వస్తాయి. అదే ఇదే క్వశ్చన్ అడగాలనుకున్నా. మరి రియల్ అసలు అలాంటి కాయిన్సే సంపాదించి 30 లక్షల కాయిన్స్ నా ఇంట్లోకి వచ్చినాయి అంటే ఇవన్నీ నేను కరెక్ట్ గా 6 నెలల మన రిజల్ట్ అంతా 6 నెలలే. ఈ రిజల్ట్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. మన తెలంగాణ వాళ్ళతో చేస్తే ఎంత వస్తున్నాయి? మీ జిల్లాలో చేస్తే ఓకే, మన జిల్లా 150, పక్క జిల్లాకి చేస్తే 225, పక్క జిల్లాకి 225, ఆంధ్ర రాష్ట్రానికి వేరే రాష్ట్రం ఏ రాష్ట్రానికి చేసినా 300. అదర్వైజెస్ గా 300. అవునమ్మా. ఓకే, బాగుంది ఇది. అబ్బా, మనం ఒకసారి కలిసి మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. నేను వచ్చానమ్మా హైదరాబాద్. వచ్చేవాళ్ళం సార్, మొన్న మీ మీటింగ్ దగ్గరికే వెళ్దామని అనుకున్నాము. రెడ్డి గారు నేను వద్దామని అనుకునేసరికి నాకు కొంచెం చిన్న బ్యాంకు పని పడి నేను పాల్వంచి వెళ్ళిపోయా, అట్లా అందుకే రాలేకపోయినా. సరే, పర్లేదమ్మా, పర్లేదు. ఇప్పటికన్నా కొంచెం మనసు పెట్టి చేయండి అమ్మా. దీని మీద ఎవరిని కూడా మనం మోసం చేయట్లేదు.